ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హీరోలంతా సక్సెస్లో ఉన్నారు. అందుకే ఈ మధ్య పోటీ మరింత పెరిగిపోయింది. పైకి అందరూ నెంబర్ గేమ్స్ మీద తమకి ఆసక్తి లేదు అని చెప్తున్నా ఎవరికి వారు నెంబర్ 1 హీరో అనిపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ నెంబర్ గేమ్లో వెనుకపడిపోయిన యంగ్ టైగర్ ఇప్పుడు తన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అనే సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే అప్పుడే ఎన్టీఆర్ మరో ప్రాజెక్టులో నటించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన మైత్రి మూవీ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్న డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని డీల్ చేయబోతున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లుగా మైత్రి మూవీస్ యూనిట్ స్పష్టం చేసింది. ఏది ఏమైనా టెంపర్ విజయం తర్వాత ఈ నందమూరి హీరో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి అని చెప్పుకోవచ్చు. గతంలో శృతి హాసన్ గురించి శివకార్తికేయన్ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడమే దాడికి ప్రధాన కారణంగా వినిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే కమల్ హాసన్ శివకార్తికేయన్లిద్దరూ ఒకే ఫంక్షన్లో పాల్గొనడానికి మదురైకి వెళ్లటం, సంఘటన అనంతరం వారిరువురు ఒకే వేదికను పంచుకున్నారు.